సో గైస్ ఇక్కడ ఏంటి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నాకు ఉద్యోగం వస్తేనే ఒక హైదరాబాద్ వచ్చాను. నేను ఒక 6 మంత్స్ ఇంట్లో ఉన్నాను. కోర్స్కి డబ్బులు లేక కోర్స్కి అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కోర్స్ కూడా డబ్బులు లేవు వాస్తవానికి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హైదరాబాద్లోనే మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, కానీ నో వన్ హెల్ప్ ఇన్ దట్ టైం. సో ఇది మేబీ చూస్తుండొచ్చు ఎవరైనా కానీ, బట్ ఐ డోంట్ కేర్. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఆ, ఒకరు ఒకరిని కేర్ చేసే సిచ్యువేషన్లో అయితే నేను ఇప్పుడు లేను. నేను ఇప్పుడు కాదు అంటే నేను ఎందుకు ఇప్పుడు లేను అంటున్నానంటే, see, నా హార్డ్ టైమ్స్లో ఎవరు ముందుకు రాలేదు. అదే రిలేటివ్స్ మా ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా ఇంటికి వచ్చి మా మమ్మీ వాళ్ళందరినీ చూసుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. వాళ్ళందరికీ తెలియాలి, వాళ్ళందరికీ ఒక బూస్టింగ్ ఉంటుందని చెప్తా ఉన్నా. అన్నెళ్ళు దాకా ఇంట్లో ఉన్న తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను నాకు ఉద్యోగం వచ్చేదాకా నేను ఊరికి వెళ్ళకూడదు. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు నేను ఊరికి వెళ్ళాలి. నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నానంటే, ఊరికి వెళ్ళాలంటే 1500 నుంచి 2000 ఖర్చు అవుతుంది. ఆ 2000 ఇక్కడ ఉన్నానంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక 10 15 ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అవ్వచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 days అంటే హాస్టల్లో చూసుకుంటే 5500 ఉండేది. నేను మాదాపూర్ హాస్టల్లో ఉండేవాడిని. మంచిగా ఉండేది ఫుడ్. సాయి కృప మెన్స్ హాస్టల్. సో ఇప్పుడు కూడా ఉంది అక్కడ, మంచిగానే ఉంటుంది. సతీష్ అన్న చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. సరే, అక్క ఉంటుంది సో అక్కడ. సో దే హెల్ప్ మీ అంటే హెల్ప్ చేయడం అంటే కొంచెం మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, ఫుడ్ మంచిగా పెడతారు. సో ఆ హాస్టల్లో 5500 అయితే 10 రోజులు, అంటే నేను 10 రోజులు ఉండడానికి అంటే 6000 వేసుకుంటే పర్ డే 200 వేసుకుంటే 10 days వరకు నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ 2000 నేను ఖర్చు పెట్టుకొని ఊరికి వెళ్ళడం దేనికని చెప్పి, నాకు ఉద్యోగం వచ్చేదాకా నేను ఊరికి వెళ్ళనని చెప్పి ఈ విధంగా అనుకొని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు, లేకపోతే హైదరాబాదు నేను ఇలాంటి పరిస్థితుల్లో మా ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసి ఒక్క రిలేటివ్ కూడా, లిటరల్లీ ఒక్క రిలేటివ్ కూడా సరే మా ఇంట్లో ఉంటాడు కొంత డబ్బులు తగ్గుతుంది కదా, ఏదో కోర్స్ నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకోమని అలా ఒక్కరు కూడా చెప్పలేదండి. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. నా లైఫ్ నా జీవితంలో జరిగింది. సరే, కొంతమంది ఏమంటారంటే నువ్వంటే నేను కొంచెం నాకు కోపం ఎక్కువ. సో కోపం ఎక్కువ కాబట్టి నీకు ఎవరు హెల్ప్ చేయలేదేమో అనుకోవచ్చు. బట్ మా ఫాదర్ వచ్చేసి చాలా కూలెస్ట్ పర్సన్. అంటే మా ఫాదర్ చాలా తక్కువ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు. అందరితో చాలా మంచిగా ఉంటాడు. అసలు మా డాడీ కోపం అనేదంటే ఇక అది ఎప్పుడో ఎప్పుడుకో గాని, కోపం అంటే మా డాడీకి తెలియదు అసలు. చాలా అంటే మా విషయంలో, మా పేరెంట్స్ మా విషయంలోనే కాదు, చాలా వరకు చాలా వెరీ రేర్ కేస్‌లోనే కోపం వస్తుంది ఆయనకి, మా ఫాదర్‌కి. సో, అలాంటి పర్సన్ కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. సో, నేనేమంటున్నానంటే నేను ఊరు నుంచి వచ్చేసాను. ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు. నేను ఎటు వెళ్ళాలో తెలీదు. ఇంగ్లీష్ రాదు. అసలు జాబ్‌లో ఎలా అప్లై చేసుకోవాలో తెలీదు. జాబ్ పోర్టల్స్ ఉంటాయని కూడా తెలీదు నాకు వాస్తవానికి. నేనేమనుకున్నానంటే ఓన్లీ బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలొస్తాయి. ఇంక వేరే దాంట్లో అసలు ఇట్లా జాబ్‌లో అప్లై చేసుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలనే విషయం కూడా నాకు తెలీదు. సో, అప్పుడు నా ఫ్రెండ్, "అరే! నీకు కోడింగ్ అంటే భయమేమో, నువ్వు మెకానికల్ నుంచి వచ్చావు కదా!" అని చెప్పి నా ఫ్రెండ్ తీసుకెళ్ళి వాళ్ళ చెల్లెలతో పాటు నన్ను కోర్స్‌లో జాయిన్ చేశాడు. అప్పుడు నాకు కొంచెం కొంచెం తెలివొచ్చింది. కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ముందుకు వెళ్ళాను. ఎప్పుడూ గూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు సహాయం చేయరు. ఎవ్వరు అంటే ఎవ్వరు సహాయం చేయరు. ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మన గోల్‌ని మర్చిపోవద్దు. మనం ఎవరిని ఇన్సల్టింగ్ చేశారా? ఓకే. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడి వాళ్ళొక మాట అన్నారని నువ్వు ఒక 2 మాటలని నీ ఏదైతే ఉందో నీ ఫ్రస్ట్రేషన్ తీర్చేసుకో. పెట్టుకో. ఆ ఫ్రస్ట్రేషన్‌ని, ఆ కోపాన్ని, ఆ బాధని అలాగే పెట్టుకో. నీ చేతల్లో చూపించు. నువ్వేం చేయగలుగుతావనేది నీ చేతల్లో చూపించు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, ఎనీవన్ కెన్ డూ ఇట్. నేను చేయగలిగాను. నేను చేసి చూపించాను. ఎవ్వరైనా చేయగలుగుతారు. ఎవ్వరైనా చేసే దానికి పాసిబిలిటీ ఉంది. నేనదే చెప్తున్నా. ఎందుకు నేను చేయగలుగుతాను, ఎవరైనా చేయగలుగుతారు అని ఎందుకు అంటున్నానంటే, చిన్న కాలేజీ, అంతంత మాత్రము చదువులు, పల్లెటూరుకి కొంచెం ఎక్కువనుకోండి. కొంచెం పల్లెటూరు కంటే కొంచెం ఎక్కువ మా ఊరు. కొంచెం టౌను. టౌన్ మరీ టౌన్ గాదు. కొంచెం పల్లెటూరుకి ఎక్కువ, టౌన్‌కి తక్కువ. ఆ! ఇంగ్లీష్ రాదు. ఎవరు సహాయం చేయలేదు.
ఓన్లీ నాకు నా మీద మాత్రమే నమ్మకం ఉండేది. నమ్మకం ఇప్పటికి నా మీదే నాకు నమ్మకం. నా కష్టం మీదే నాకు నమ్మకం వల్ల కూడా. సో, నేను ఆ విధంగా నేను హైదరాబాద్‌కొచ్చేటప్పుడు నాకు ఉద్యోగం వస్తేనే నేను ఊరికెళ్తాను అని నేను ఒక శపథంలాగా చేసి దానికోసం కష్టపడ్డా. మీలో ఎంతమంది ఈ లోపల ఫెస్టివల్స్‌కి పోలేదు, పండగలకు పోలేదు, ఇగ లేకపోతే ఫంక్షన్స్‌కి పోలేదు, ఇంకేదన్నా వచ్చినా పోలేదు, మా అమ్మోళ్ళకి బాగాలేకపోతే పోలేదు, అన్నిటికి ఓపిక పట్టుకొని ఇక్కడే ఉన్నా. సో, మీలో ఎంతమంది ఈ విధంగా డెసిషన్ తీసుకోగలరు? హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వస్తేనే నేను ఊరికెళ్తాను అని ఎంతమంది డెసిషన్ తీసుకోగలరో ఆలోచించుకోండి. అండ్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఒక నార్మల్ కాలేజీ తక్కువ పర్సెంటేజ్ ఏదో అట్లా అట్లా ఉండి వచ్చిన నేనే చేయగలిగినప్పుడు ఎవ్వరైనా చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.